వెల్కమ్ టు రాజు న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు గత 21 సంవత్సరాల నుంచి ఎమ్మిగనూరు పరిసర ప్రాంతాల్లో సాంకేతిక విద్యను అభ్యసించడానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి విద్యార్థులకు తలెత్తకుండా 2001వ సంవత్సరంలో సెయింట్ జోన్స్ ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీరన్న పేర్కొన్నారు. కళాశాలలో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదోని డివిజన్లో మరియు చుట్టుపక్కల గ్రామీణ విద్యార్థులు ఎన్నో వయో ప్రయాసలకు గురవుతున్న సందర్భంలో కళాశాలను స్థాపించి నేటి వరకు 10,000 మందికి విద్యార్థులకు పట్టభద్రులుగా తీర్చిదిద్దిన ఘనత కళాశాలకే దక్కుతుందన్నారు. నేడు పూర్వ విద్యార్థులు భారతదేశం అంతటా కాక విదేశాల్లో స్థిరపడ్డారని అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, సౌదీ అరేబియా, దుబాయ్ వంటి దేశంలో కూడా 1.5 కోట్ల జీతం ఆర్జిస్తున్నారని వెల్లడించారు. గడిచిన సంవత్సరంలో విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కొరకు క్యూ స్పైడర్, బెంగళూరు ఏపీ ఎస్ఎస్డిసి అనుబంధంతో నంది ఫౌండేషన్ ద్వారా సాఫ్ట్ స్కిల్, టెక్నికల్, ప్రోగ్రామింగ్ స్కిల్ నేర్పించడం జరిగిందన్నారు. దాని ఫలితమే ఈ సంవత్సరంలో 88 మంది విద్యార్థులు టెక్ మహేంద్ర, టీసీఎస్, అసెంచర్, డిలైట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలో 3 లక్షల నుండి 7 లక్షల ప్యాకేజ్ వరకు ఉద్యోగాలు సాధించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం షాబాజ్ హుస్సేన్ అనే పూర్వ విద్యార్థి గ్రూప్ 1 ద్వారా డీఎస్పీగా సెలెక్ట్ కావడం జరిగిందని పేర్కొన్నారు. కావున ఈ ప్రాంత ప్రజలు వారి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి 100% ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కళాశాల కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సుధాకర్, కంప్యూటర్ సైన్స్ హెచ్ఓడి డాక్టర్ వీరేష్, నందకిషోర్, ప్లేస్మెంట్స్ సాధించిన విద్యార్థులు, విద్యార్థినిలు పాల్గొన్నారు. ఆ తర్వాత విద్యార్థుల అవసరాలను బట్టి, తర్వాత బయట మార్కెట్ని బట్టి చాలా కోర్సులు ప్రారంభించారు. 2004లో మెకానికల్ ఇంజనీరింగ్, 2006లో ఎంబీఏ, తర్వాత 2007లో ఫార్మసీ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీ, తర్వాత 2009 నుంచి 14 వరకు కూడా అన్ని బ్రాంచ్లలో 9 స్పెషలైజేషన్స్లో ఎంటెక్ ప్రారంభించారు. తర్వాత 2011లో సివిల్ ఇంజనీరింగ్. ఇలా ఈ అవసరాలను బట్టి ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో అనుకూలంగా తయారైంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఏమైందంటే కంప్యూటర్ సైన్స్ చాలా డిమాండ్ ఉంది పిల్లలకు. అందుకోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్లో 2 కొత్త కోర్సులను ప్రారంభించి నిజానికి కంప్యూటర్ సైన్స్ కంటే కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్ అడ్వాన్స్డ్ కోర్సు. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాల్లో కూడా కంప్యూటర్ సైన్స్ కంటే కూడా బాగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ అడ్వాన్స్డ్ కోర్సెస్ మేము ప్రారంభించినాము. తర్వాత వచ్చేసి మేము ఈ పిల్లలకు 4 ఏళ్ళు కోర్సు కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ట్రైనింగ్, తర్వాత వచ్చేసి క్యూ స్పైడర్స్ అనుబంధంతో కూడా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మా విద్యార్థులందరూ కూడా ఆల్మోస్ట్ 88 మందికి మంచి కంపెనీస్లో ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో కావచ్చు, క్యాప్జెమినీ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, తర్వాత మైండ్ ట్రీ కావచ్చు, ఇలాంటి పెద్ద కంపెనీల్లోన 3 లక్షల నుండి 7 లక్షల ప్యాకేజీ. అంతేకాకుండా మాకు సంతోషించదగ్గ ఇంకొక విషయం ఏమంటే పోయిన సంవత్సరం గ్రూప్ 1లోన డిఎస్పీగా మా పూర్వ విద్యార్థి ఆ ఈసీఈ నుంచి షహబాజ్ హుస్సేన్ సెలెక్ట్ అయినాడు. సో మాకు ఇదంతో సంతోషించదగ్గ విషయము. అంతేకాకుండా మేము ఏం చేస్తున్నామంటే 4 ఏళ్ల కోర్సు బీటెక్కే కాకుండా కూడా పిల్లలను స్కిల్ ఇంప్రూవ్మెంట్ కోసము ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కూడా పిల్లలకు సెకండ్ ఇయర్ నుంచే ప్రారంభిస్తున్నాము. సో సెకండ్ ఇయర్ నుంచి అంటేనంటే ఇంతకుముందు కంపెనీలకు వెళ్ళి ఇంటర్న్షిప్ చేసేవాళ్ళు పిల్లలు. ఇప్పుడు ఏమవుతుందంటేనంటే ఆ అవకాశం లేదు కాబట్టి ఆన్లైన్లోనే పిల్లలు ఆ కంపెనీలకు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ తీసుకొని ఎగ్జామ్ రాయడం వల్ల ఆ స్కిల్ను పెంపొందించుకుంటున్నారు. అంతేకాకుండా మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు స్కిల్ బాగా ఇంప్రూవ్ అవ్వాలనే ఉద్దేశంతో మైక్రోసాఫ్ట్ అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ ద్వారా పిల్లలను పైథాన్ కావచ్చు, తర్వాత కొన్ని కంపెనీస్ అంటేనంటే పైథాన్, జావా, ఐఓటీ ఇలాంటి కొత్త కోర్సుల్లో పిల్లలు జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 139 మంది పిల్లలు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో రిజిస్టర్ చేసుకొని ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మా 4 ఏళ్ల కోర్స్ కాకుండా వీటిలో అడ్వాన్స్డ్ కోర్సెస్లో ఇలా ట్రైనింగ్ అవ్వడం వల్ల వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయి. సో వేల మంది పిల్లలు ఈ కాలేజీ నుంచి చదువుకొని బయటికి వెళ్ళి బాగా స్థిర నివాసం ఏర్పరచుకోవడము, తర్వాత ఆ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ కూడా మాకెంతో సహాయ సహకారాలతో ఉన్నారు. అదేవిధంగా ఈ కాలేజ్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలంటే మా విద్యార్థులు, తర్వాత ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తే ఇంకా ఎంతోమంది పిల్లలు భవిష్యత్తుకు మేము ముందుకు తీసుకెళ్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. 17 బ్యాచ్లు అయిపోయినాయి.
మొత్తం ఇప్పటికీ 2001 స్టార్ట్ అయినప్పటి నుంచి 5 నుంచి 17 బ్యాచ్ల పిల్లలు బయటికి వెళ్ళిపోయినారు. సో 80% ఆఫ్ ద పిల్లలు జాబ్లకు వెళ్ళిపోయినారు. ఒక 20% పిల్లలు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వృత్తుల్లో సెలెక్ట్ అయిపోయినా ఉన్నారు. అంటే వాళ్ళ అవసరాల కోసం ఇక్కడ ఉన్నారే కానీ ఉద్యోగాలు రాక కాదు. సో ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థికి 100కి 100 ఉద్యోగ అవకాశం కల్పించబడుతుంది. నా పేరు డాక్టర్ వి వీరన్న, ప్రిన్సిపల్, సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వైస్ ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ది ప్లేస్మెంట్స్. సో ఫస్ట్ మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు. సో ఎస్పెషల్లీ మన కాలేజ్ యొక్క ఫౌండరు కీర్తిశేషుడు శ్రీ కె శివారెడ్డి గారు 2001లో ఈ కాలేజీని ఈ ప్రాంతంలో స్టార్ట్ చేయడం జరిగింది. సో కాలేజీ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ 22 సంవత్సరాలుగా ఈ కాలేజీ రూరల్ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు మంచి విద్యతో పాటు మంచి భవిష్యత్తును అందిస్తూ, అలాగే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో పిహెచ్డి అర్హత కలిగిన ఫ్యాకల్టీని మెయింటైన్ చేస్తూ, అలాగే మంచి వాతావరణంలో మంచి ల్యాబ్స్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూ, మంచి వాతావరణంలో కాలేజీని ప్రొవైడ్ చేసి రాయలసీమ రీజియన్లోనే ఒక మంచి విద్యా సంస్థగా పేరొందినటువంటి కాలేజీ మన సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ 22 సంవత్సరాల యొక్క అకాడమిక్ ఇయర్స్లో దాదాపు 10,000 మంది పిల్లలు మన కాలేజ్ నుంచి వెళ్ళి మ్యాక్సిమం అందరూ అక్రాస్ ది వరల్డ్ మంచి మంచి కంపెనీస్లో మంచి మంచి ప్లేస్మెంట్స్లో ఉన్నారు, మంచి టాప్ పొజిషన్స్లో ఉన్నారు. అలాగే కాకుండా మన ఫౌండర్ గారి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ విలేజెస్లో చాలా మంది పిల్లలు పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళి చదువుకోకుండా, అంటే వాళ్ళు చదివేదానికి కొందరు పేరెంట్స్ పంపించారు. కాబట్టి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అనేది మన రూరల్ పిల్లలకు కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కాలేజీ 2001లో స్టార్ట్ చేశారు. ఇంకొకటి మనందరికీ తెలుసు, రూరల్ ప్రాంతంలోని పిల్లలకు కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువగా ఉంటాయి, ఇంగ్లీష్లో సరిగ్గా మాట్లాడలేరు. దానికోసం అని చెప్పేసి మన కాలేజీలో సపరేట్గా ట్రైనర్స్ ఉన్నారు. సో ఆ ట్రైనర్స్ ఏం చేస్తారంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పైన, అలాగే ఇంగ్లీష్ పైన పట్టు సాధించడం కోసము, అలాగే ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాము. యాజ్ ఏ డైరెక్టర్ ఆఫ్ ది ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ నేను చెప్పేది ఏంటంటే ఈ ఎస్పెషల్లీ కమింగ్ అకాడమిక్ ఇయర్కి అంటే 2022-23కి మా కాలేజ్ యొక్క టార్గెట్ ఏంటంటే 100% ప్లేస్మెంట్స్. సో దీనికి ఈ దిశగా మేము ఏం చేసామంటే ఆల్రెడీ ఒక సీనియర్ ప్లేస్మెంట్ డైరెక్టర్ను రిక్రూట్ చేసుకున్నాము. 1 మంత్ క్రితమే రిక్రూట్ చేసుకున్నాము. అతని పేరు డాక్టర్ సిహెచ్ రామకిషోర్. సో అతని ఆధ్వర్యంలో ఆల్రెడీ దాదాపు 50 కంపెనీలు, అంటే ఈ ప్రజెంట్ ఫైనల్ ఉన్న పిల్లలకి 50 కంపెనీస్ ఆల్రెడీ మాట్లాడి పెట్టాము. ఈ కంపెనీస్లో మెయిన్ బైజూస్ ఉంది, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, హెక్సావేర్, ఇలాంటి మంచి మంచి ఎంఎన్సీ కంపెనీస్ ఆల్రెడీ మాట్లాడి పెట్టాము. ఆ కంపెనీస్ అన్ని ఒప్పుకున్నారు, ఖచ్చితంగా మన కాలేజీకి వస్తారు. మేబీ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఖచ్చితంగా మన స్టూడెంట్స్ను సెలెక్ట్ చేసుకుంటారు. సో కాబట్టి మన విజన్ ఏంటంటే ఈ 22-23 అకాడమిక్ ఇయర్కి ఖచ్చితంగా ఫైనల్లో ఉన్న ప్రతి పిల్లోనికి ఒక ఆఫర్ లెటర్ పెట్టడం, మినిమం ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ చేతిలో ఒక ఆఫర్ లెటర్ పెడతాము. సో ఈ తరపున నేను హామీ ఇస్తున్నాను, ఖచ్చితంగా ఆ దిశగా ఖచ్చితంగా కృషి చేస్తాము కూడా. సో కాబట్టి నేను పేరెంట్స్కి స్టూడెంట్స్కు చెప్పేది ఏంటంటే మన రూరల్ ప్రాంతంలో ఒక మంచి కాలేజ్ ఉంది, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లలను జాయిన్ చేపిస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో కాబట్టి ఇవన్నీ మంచి మంచి పొజిషన్స్లో ఉన్నారు. ఈవెన్ ఐఐటీస్లో ఎన్ఐటీస్లో కూడా ఎంటెక్ చేశారు మన కాలేజ్ నుంచి వెళ్ళిన వాళ్ళు. సో కాబట్టి ట్రైనింగ్ సంబంధించి ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్లో బాగా మాట్లాడగలగాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి, దానికోసం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఇంటర్నల్ ట్రైనింగ్, ఎక్స్టర్నల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. దానికోసం సపరేట్ ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి ట్రైన్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళు ఖచ్చితంగా ఆ దిశగా ట్రైనింగ్ ఇస్తారు పిల్లలకి. సో ఫైనల్గా మా కాలేజ్ గోల్ ఏంటంటే మన రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలని ఒక మంచి స్టేజ్కి తీసుకురావడం, వాళ్ళకు చదువుతో పాటు అంటే అకాడమిక్స్తో పాటు ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు సిటీస్లో జాబ్ చేయాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి పిల్లలు. సో ఇప్పుడు ఇంగ్లీష్ అనేది చాలా అవసరము. ఈవెన్ వరల్డ్లో ఇంజనీరింగ్ చదివితే వరల్డ్లో ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు. వాళ్ళు వరల్డ్లో ఎక్కడైనా చేయాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి. సో దానికోసము మా ప్రయత్నము ఖచ్చితంగా చేస్తున్నాము, ఫ్యూచర్లో కూడా చేస్తాము. అలాగే మనందరికీ తెలుసు, సో ప్రస్తుత కాలం ఎలాగుందంటే, సో పిల్లలు ఇంజనీరింగ్ సైడ్ ఎందుకు వస్తున్నారంటే లైఫ్ సెటిల్మెంట్ ఈజీగా త్వరగా జరుగుతుంది.
ఎందుకంటే బీటెక్ అయిపోగానే ఉద్యోగం వస్తుంది. అందుకోసమే ప్రస్తుత కాలంలో మ్యాక్సిమం పిల్లలు ఇంజనీరింగ్ సైడ్ వస్తున్నారు. దానికి అనుగుణంగా మేము ఏం చేస్తున్నామని ట్రైనింగ్ ఇస్తున్నాం. అలాగే కాలానుగుణంగా మన కాలేజీలో కూడా చేంజెస్ జరుగుతున్నాయి. అంటే కొత్త కోర్సెస్ ఇంట్రొడ్యూస్ చేయడము, అలాగే ఐఎస్ఓ సర్టిఫికేషన్ తీసుకోవడము, నాక్ అక్రిడిటేషన్ తీసుకోవడం, ఇవన్నీ జరిగాయి కూడా. ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా డెవలప్మెంట్స్ అయితే జరుగుతాయి. సో ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను, మన రూరల్ ప్రాంతంలో ఖచ్చితంగా ఒక మంచి కాలేజ్ ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ అయితే చూస్తారు. సో ఈ సందర్భంగా ఫైనల్ ఒకటే చెప్పేది, స్టెప్ ఇన్ టు సెయింట్ జాన్స్, సెటిల్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. పూర్వ విద్యార్థిని 2001 నుంచి 2005లో ఫస్ట్ బ్యాచ్ కంప్లీటెడ్ స్టూడెంట్. నేను 2005 నుంచి ఇక్కడే జాబ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఐఎమ్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ ద కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. మా ఫ్రెండ్స్, మా జూనియర్స్ సెటిల్ అయిన ఒక 3 విషయాలు చెప్తానండి. ఫస్ట్, మా ఫ్రెండ్ ఒక ఆయన డేటా సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాడు. టాప్ 10 డేటా సైంటిస్ట్లో వన్ ఆఫ్ ద పర్సన్ శంకరయ్య అని. అతను ఇదే కాలేజ్ స్టూడెంటే. ఇంకొక మహబూబ్ అలీ షేక్ అని మా ఫ్రెండ్, ఆయన ఒక డేటా సెంటరే ఎస్టాబ్లిష్ చేసినాడు యుఎస్లోన. ఆయనకి ఇక్కడ ఫస్ట్ చదివేటప్పుడు ఏమీ తెలియదు, అంటే ఏ సంపాదన లేదు. ఆయన ఒక పూర్తిగా మన పేదరికం నుంచి వచ్చాడు, కానీ అక్కడికి పోయిన తర్వాత వెల్ సెటిల్డ్గా ఉన్నాడు. తర్వాత మా ఫ్రెండ్ మురళి అని ఆయన 1.5 crore ప్యాకేజ్ తీసుకుంటున్నాడు. ఈ హైయెస్ట్ ప్యాకేజ్ మా కాలేజీ నుంచి 1.5 crore. ఈజ్ వర్కింగ్ ఫర్ ద మైక్రోసాఫ్ట్. ఈ కాలేజీలో చదివిన 80% మంది విద్యార్థులు ఖచ్చితంగా మంచి జాబ్స్లో ఉన్నారు. మొత్తం అమెరికాలోన, యుఎస్, యూకే, కెనడా, చాలా కంట్రీస్లో మా స్టూడెంట్స్ ఉన్నారు, మా క్లాస్మేట్స్ ఉన్నారు. ఈ భారతదేశంలో కూడా చాలా కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా మా ఫ్రెండ్స్ జాబ్స్ చేస్తూ ఉన్నారు. మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు కీలకమైన పొజిషన్లో నిలబడుకుంటున్నారు. అంటే మేనేజర్స్ గాను, ప్రాజెక్ట్ టీమ్ లీడర్స్ గాను ఇట్లా ఉంటున్నారు అన్నమాట. ఈ కాలేజ్ 2001లో నేను జాయిన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి ఇంజనీరింగ్ చదవడం అనేది, ఇంజనీరింగ్ ఒక కాలేజ్ ఉండడం అనేది గొప్ప విషయం ఆ టైంలోన. బట్ ఇప్పుడుకి ఈ కాలేజ్ అంత పొజిషన్కి తీసుకొని వచ్చినారండి. ఇక్కడ నేను అకాడమిక్ ఇన్ఛార్జ్గా ఉంటాను. జేఎన్టీ అకాడమిక్ షెడ్యూల్ కాకుండా మేము ఒక పర్సనల్గా షెడ్యూల్ తీసుకొని స్టూడెంట్స్కి అన్ని విధాలుగా ముందే సిలబస్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఎగ్జామ్ రిజల్ట్స్ బాగా వచ్చేటట్లు మన టీచర్స్ బాగా ప్రోత్సాహం చేసి వాళ్ళు కంప్లీట్ చేసుకునేటట్లు చేస్తారు. వేరే ఏ కాలేజీలో నాకు తెలిసి సపరేట్ అకాడమిక్ షెడ్యూల్ అనేది క్రియేట్ చేయరు, కానీ ఇక్కడ సపరేట్ అకాడమిక్ షెడ్యూల్ని క్రియేట్ చేసి ఆ సిలబస్ కంప్లీషన్, విద్యార్థులను మానిటరింగ్ చేయడం చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది సార్. ఇక్కడ ఓల్డ్ పేపర్స్ సార్ నేను ఈ కాలేజీలో మీ పిల్లల్ని Good morning, my name is Mashani Kirtika. So I have graduated in St. John's College of Engineering and Technology in 2022 batch. I got placed in Wipro with 5.5 package. So our lecturers supported a lot. I thank to all the faculty who supported us by conducting various programs like workshops, trainings and coding classes. So workshop is the main thing that I really get into very positive skills. So thank you. అందరికీ నమస్కారం. నా పేరు సాహితి. నేను 2022లో నా బీటెక్ని ఈ కాలేజ్లో కంప్లీట్ చేసుకున్నాను. నాకు మల్టీనేషనల్ కంపెనీ అయిన క్యాప్జెమినీలో 4 lakhs ప్యాకేజ్తో ఉద్యోగం వచ్చింది. దీనికి అంతటికీ కారణం నా కాలేజ్లో ప్రొవైడ్ చేసిన ట్రైనింగ్స్, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, వాళ్ళు ఇచ్చిన మోటివేషన్, అదంతా కారణమే. మాకు ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్ స్టార్ట్ చేసి ఎలా నేర్చుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఎలా మనం ఇంగ్లీష్ మాట్లాడుకోవాలి, ఒక ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలి, ఒక ఏదైనా యాప్టిట్యూడ్ కానీ కోడింగ్ కానీ అదంతా ఎలా సాల్వ్ చేసుకోవాలి అని చెప్పేసి మాకు అవన్నీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు. ఇంకా వర్క్షాప్స్ అవన్నీ కండక్ట్ చేశారు. ప్రాజెక్ట్స్ అవన్నీ బాగా హెల్ప్ అయ్యాయి. దీని అంతటి వల్ల నేను 4th ఇయర్లోనే ఒక మంచి కంపెనీలో ప్లేస్ అయ్యాను. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద కాలేజ్ అండ్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ హు హావ్ సపోర్టెడ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. క్యాప్జెమినీ అని మల్టీనేషనల్ కంపెనీ, బెంగళూరు. My name is M. Misbah Parvez. I have completed my graduation from St. John's College of Engineering and Technology in the month of July 2022. I
I have placed in the Absolute company with 6.5 lakh package. It's all because of my college. Our college provided us training as well as our faculty members supported us in every aspect, like how to solve every every pattern of questions, like logical reasoning, everything, logical syllogism. Like all these are different types of questions we had in exams. So they trained us like how we can crack these exams. And at last I want to thank our principal and our faculty members for achieving me this job. Thank you so much. నా పేరు సుష్మా. నేను ఈ కాలేజ్లో నా గ్రాడ్యుయేషన్ ఈ సంవత్సరం పూర్తి చేసుకున్నాను. నాకు ఇన్ఫోసిస్ కంపెనీలో 3.6 lakhs per annum ప్యాకేజ్తో బెంగళూరులో జాబ్ వచ్చింది. సార్ వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. ఫస్ట్ నుంచి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ట్రైనింగ్స్, వాళ్ళు ఇచ్చిన మోటివేషన్స్, గైడెన్స్తో మేము ఫైనల్ ఇయర్ కంతా మేము ప్లేస్ అవ్వగలిగాము. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద కాలేజ్ అండ్ ద స్టాఫ్ మెంబర్స్. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు సుదీప్ సార్. నాకు ప్యాకేజ్లో 2.2 lakhs ప్యాకేజ్తో జాబ్ వచ్చింది. ఇక్కడ మా కాలేజ్ నేను 2021 బ్యాచ్ పాస్ అవుతూ సిఎస్సి. మేము అకాడమిక్ ఇయర్లో సార్ వాళ్ళు మాకు పైథాన్ వర్క్షాప్స్ కానీ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ ఇచ్చారు. దాంతో మాకు ఈజీగా చాలా ఈజీ అయిపోయింది స్కిల్స్ నేర్చుకోవడం కానీ జాబ్ ట్రై చేసి జాబ్ సక్సెస్ఫుల్గా కొట్టడానికి. సో టీచర్ సపోర్ట్ ఎంతో కూడా స్టూడెంట్ ఒక స్టెప్ ముందు వస్తే కంపల్సరీ స్టూడెంట్ సక్సెస్ అవుతారు. సో సార్ వాళ్ళ సపోర్టే కాదు, స్టూడెంట్స్ కూడా నేను నేర్చుకోవాలి అనేది కంపల్సరీ స్టూడెంట్స్ ఉండాలి. అప్పుడే అనేది తేజస్విని. నేను ఆదూరు నుంచి వచ్చాను. నేను ఈ కాలేజ్లో సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి 2022 బ్యాచ్లో పాస్ అవుట్ అయ్యాను. నేను నాకు వచ్చిన కంపెనీ కస్టమర్ అనలిటిక్స్ చెన్నైలో ఉంది. విత్ ద శాలరీ వచ్చేసి 4.5 lakhs సంవత్సరానికి. అండ్ నాకు ఈ కాలేజ్ నుంచి పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఈ కాలేజ్లో నుంచి చాలామంది ప్లేస్ అయినారు అండ్ చాలా ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చినారు, లైక్ యాప్టిట్యూడ్ ఇచ్చినారు ఫస్ట్ ఇయర్స్ నుంచి. అండ్ 4th yearలో చాలా వర్క్షాప్స్ పెట్టినారు అండ్ చాలామంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో కూడా బాగా మాట్లాడినారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ